కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీ తీసుకురావడంపై మంచిర్యాల జిల్లా ప్రజల అభిప్రాయాన్ని రాజు పటేల్ అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 500, 1000 నోట్లను పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 500 రూపాయల నోటు అలానే 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా నిన్న తన నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై వారి అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న నరేంద్ర మోడీ ఒక సంచలనాత్మక ప్రకటన విడుదల చేశారు. దేశంలో చెల్లామణి ఉన్నటువంటి 500 రూపాయల నోటును అలానే 1000 రూపాయల నోటును రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తగా మరో నోట్లు ప్రవేశపెట్టే విధానానికి శ్రీకారం చుట్టారు. సో ఈ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం, మంచి ధైర్యంగా చేసుకున్నారు మన ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. దీంతో పాటు దేశంలో ఉన్న నల్లధనం తర్వాత మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయో బాగా జరుగుతాయి. తర్వాత నల్లధనం ట్యాక్స్కి వైట్ చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల ఎలక్షన్లు కానీ రాజకీయ నాయకులకు కానీ చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఎలక్షన్లు కూడా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి సార్, అంటే ఈ నిర్ణయం సడన్గా తీసుకోవడం వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నా. ఈ నిర్ణయం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి ఓవరాల్గా? ప్రజలకు ఏం ఇబ్బంది కలిగదు. ఇనిషియల్లీ ఇంత పెద్ద డిసిషన్ తీసుకొని ప్రజల కోసం తీసుకున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ ఏ మైనర్ ప్రాబ్లం, కానీ ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెంపరీ ప్రాబ్లం. కానీ అందరూ దీంతో పాటు సహరిస్తారు. ప్లస్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెసిషన్. దీంతో ఎకనామిక్ డెవలప్ అవుతుంది. ఫారిన్ కంట్రీస్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్కి రావడానికి చాలా మంచిగా చూస్తారు, ఎందుకంటే మన ఎకనామిక్ డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ అ క్లియర్ ఇండికేషన్ దట్ ఇండియా విల్ గో హెడ్. అండ్ నరేంద్ర మోదీ గారు ఏ ప్రామిస్ అయితే చేశారో अच्छे दिन आएंगे तो डेफिनेटली अच्छे दिन आएंगे और आए हुए हैं. మీరు చెప్పండి, నరేంద్ర మోడీ ప్రభుత్వము పాత నోట్ల రద్దు చేసి కొత్త నోట్ల విధానం ప్రవేశపెట్టింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చాలా శుభ పరిణామం. భారతదేశం ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు 50 ఏళ్ళ నుంచి, కానీ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. దీనితోటైనా భారతదేశం ముందుకు వెళ్తుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వేరే దేశంలో ఇప్పటికే కరెన్సీ వాడటం అనేది చాలా తక్కువ, మొత్తం కార్డ్స్ తోటే ఎక్కువ నడుస్తుంది. మన ఇండియాలో కూడా ఈ సిస్టమ్ రావాలి, వస్తేనే ఈ అవినీతి అనేది తగ్గిపోతుంది. మన నాణ్యత, మన చేసే పనులలో కూడా నాణ్యత వస్తుంది. అలాగే జిఎస్టీ కూడా తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు, ఇది కూడా చాలా మంచి పరిణామం. దీంతోపాటు ఈ నోట్ల రద్దు చేయటం అనేది చాలా బాగుంటుంది. నరేంద్ర మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమంలో అవినీతి అనేది పూర్తిగా అంతమవుతుంది. అలాగే మన ఇండియా అనేది ఫారెన్ కంట్రీ లాగా డెవలప్ అవుతుంది. రోడ్లు కానీ అన్ని విషయాల్లో కానీ బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటున్నాను. రూరల్ ఏరియాలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు దీనివల్ల చాలా కన్ఫ్యూజ్ గురవుతున్నారు. ఏదైతే నిన్న ప్రకటన వచ్చిందో, ప్రకటన వచ్చిన తర్వాత నుంచి కూడా కంప్లీట్గా 500 రూపాయలు, 1000 రూపాయలు ఇక చెల్లవాని యొక్క వాళ్ళకు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం నుంచి కూడా ఆ ఇంటి అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళిన పాలవాడి కానీ, కిరాణా షాప్ కానీ, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినా, ఇంకేది అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళినా కూడా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు ఇస్తే కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ప్రచారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం అని దీన్ని స్వాగతిస్తామని, దీనివల్ల అటు రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా జరుగుతుందని మంచిర్యాల జిల్లా ప్రజలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ప్రకటనపై ఇక్కడ వాసులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.